Express, an international courier service. నిజంగా పెళ్ళికి ముందు నేను చాలా బబ్లీ, చాలా యాక్టివ్గా ఉంటాను. ఏదైనా సరే రెస్పాన్సిబిలిటీ అనేది నాకు ఏమీ తెలియదు. ఓకే, పేరెంట్స్ చూసుకుంటారు అని వదిలేసేదాన్ని అని అనుకుంటారు. బేసిక్గా పెళ్ళికి ముందు కూడా బయటికి నేను ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్ కాదు. అలా అని నాలో వచ్చేసి అంటే నేను చిన్న అమ్మాయిని కాదు, చిలిపితనం ఉంది, అల్లరి చేస్తాను. బట్ మెంటల్లీ నేను చిన్న పిల్లని కాదు. సో మెంటల్లీ నా లిమిట్స్ నాకు తెలుసు, నా ఫ్యామిలీ వాల్యూస్ నాకు తెలుసు, ఫ్యామిలీకి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా కేరింగ్తో చూసుకోవాలి, ఎంత లవ్ ఇవ్వాలి, సో ఇవన్నీ నాకు తెలుసు. కానీ పెళ్ళైన తర్వాత కూడా నేను మారలేదు. ఎందుకంటే ముందు నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ అల్లరి మానేయాలంటే మాత్రం కాదు. మేబీ ఒక 10 years 15 years తర్వాత కూడా నాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా నా పిల్లలతో ఇదే డాన్సులు వేయడాలు, ఇంతే ఎగడం ఇలాగే ఉంటుంది. మా ఆయన కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నువ్వు ఇంకా చిన్నపిల్లవే అని అంటూ ఉంటాడు. సో అది ఉండాలి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లైఫ్లో ఒక పెళ్ళి అయిపోయింది, మనం మారిపోవాలి, అలాంటి మనం లిమిట్స్ పెట్టుకోకూడదు, బౌండరీస్ పెట్టుకోకూడదు, ఇష్టం వచ్చినట్టు ఉండాలి. లిమిట్స్ ఉండాలి, మన మైండ్లో మన లిమిట్స్ ఉండాలి. ఆ లిమిట్స్లోనే మనం ఎంత ఫ్రీడమ్ తీసుకోవచ్చు అనేది ఇంపార్టెంట్. ఇంకా మా అత్తయ్య గారి సైడ్ నుంచి కూడా చూస్తే మా అత్తయ్య గారు చాలా చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తారు. నేను అసలే అనుకుంటాను, నేనే చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటే వీళ్ళని ఇంకా గోరుముద్దలు తినిపిస్తారు అని. మా అత్తయ్య గారు కూడా నన్ను బాగా చూసుకుంటారు. సో చాలా లక్కీ. అంటే ఇన్ని ఇయర్స్ మాది 7 years లవ్ స్టోరీ. ఈ 7 years మా లవ్ స్టోరీ చెప్తే నేను బేసిక్గా ఏడ్ చేస్తాను కూడా. ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు ఒప్పుకొని 2 years అయింది వాళ్ళు ఒప్పుకొని. సో అందుకే మేము ఇంత లేట్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సో అంత కష్టానికి నిజంగా నేను ఎప్పుడు లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నిజమైన హ్యాపీనెస్ నా లైఫ్లో ఉంది అని ఫీల్ అవుతున్నాను. నిజంగా ఎంతో చేసుకుంటే, ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ నాకు ఇలాంటి ఫ్యామిలీ, ఇలాంటి హస్బెండ్ దొరకడు. బట్ పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మీరు చేసే సినిమాల గురించి కానీ మీ ప్రొఫెషనల్ ఫీల్డ్ మీద మీ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా? చాలా ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ యాంకరింగ్ చేస్తున్నప్పుడు కూడా ఓకే మేము ఒరే ఓసే అని మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అప్పుడు కూడా అవసరమా, మా మమ్మీ ఎప్పుడూ యాక్సెప్ట్ చేసేది కాదు. అండ్ మా డాడీ యాంకరింగ్ అని టీవీలో కనిపించడానికి అసలు ఇష్టపడేవాడు కాదు. ఎంతో కొంత మా మమ్మీ సపోర్ట్ చేసేది. బట్ సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా మా మమ్మీ లిమిట్స్ పెట్టేది, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు. డ్రెస్సింగ్ వైజ్ కూడా నువ్వు ఇలా వేసుకోగలిగితే ఉండు, లేకపోతే లేదు, నువ్వు మారిపోతావు. వాళ్ళకి ఎప్పుడు భయం ఉండేది, మా అమ్మాయి మారిపోతుందేమో, ఈ ఫీల్డ్కి తగ్గట్టుగా మారిపోతుందేమో అని. అంటే మారే వాళ్ళు, కనిపించే వాళ్ళని నేనేం తప్పు పట్టట్లేదు. కాకపోతే నేను వచ్చిన నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇండస్ట్రీ వద్దు మనకి, హ్యాపీగా చదువుకున్నామా, జాబ్ చేసామా, 4 రాళ్ళు సంపాదించుకున్నామా, పెళ్లి చేసుకున్నామా, హౌస్ వైఫ్గా సెటిల్ అయ్యామా, పిల్లల్ని కన్నామా, అత్తమామల్ని చూసుకున్నామా, ఇది మా ఫ్యామిలీలో ఇదే జరుగుతుంది. బయటికి వచ్చి ఇలా టీవీలో కనిపిస్తున్నాము అంటే నా ఫ్యామిలీ నుంచి నేను ఒక్కదాన్నే. సో అది కూడా అమ్మాయిని. ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు, వెనకాల ఏం మాట్లాడతారు, సో ఇదంతా ఉండింది. ఫేమ్ వచ్చేంత వరకు కూడా మా నాన్న సపోర్ట్ చేయలేదు. ఫేమ్ వచ్చిన తర్వాత కూడా అంటే డిఫరెంట్ రూమర్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా మా నాన్న సపోర్ట్ చేయలేదు. మా మమ్మీ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండింది. కొన్ని రోజులు నాకు షూట్కి నాతో పాటు వచ్చేది. కానీ కొన్ని డ్రెస్సింగ్ వైజ్ మాట్లాడే దానిలో ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడేది నీకు ఇంపార్టెంట్, నువ్వేం మాట్లాడకపోయినా పర్లేదు, కానీ టంగ్ స్లిప్ అయి మాట్లాడితే మాత్రం చాలా ప్రాబ్లం. సో అందుకే దృష్టి పెట్టుకో, అంటే మైండ్లో ఫ్యామిలీని పెట్టుకో, ఎప్పుడు కూడా పరువు తీయద్దు అనేది ఎక్కువ మమ్మీ చెప్తూ ఉండేది. హాయ్, నేను మీ లాస్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ, లైక్ అండ్ షేర్.